లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుంది అనుకోండి. మనకి ఇంట్లో కనిపించే సంకేతాలు ఏమిటి? అందులో సంకేతాలు మనం తెలుసుకోవాలా. అసలు మీకు ఒక విషయం తెలుసా? సాంబ్రాణి వాసన, ఎక్కడికి వెళ్ళినా సరే గుగ్గుళం వాసన, ఎక్కడికి వెళ్ళినా సువాసన, ఇల్లంతా సువాసన. మీ మొగుళ్ళు స్నానం చేయకపోయినా, మీ పిల్లలు స్నానం చేయకపోయినా, లాస్ట్కి మీరు స్నానం చేయకపోయినా, 2 రోజులు 3 రోజులు స్నానం చేయకపోయినా మీకు చెమట వాసన రాదు. ఆ గదిలో మహాలక్ష్మి తల్లి యొక్క తిరుగుతూ ఉంటే ఆ సాంబ్రాణి వాసన వస్తుంది. ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండవది, గులాబీ పువ్వుల వాసన వస్తుంది, గుప్పు గుప్పుమని వస్తుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు మనకి కనికరించింది అంటే గులాబీ పూల ఫ్లేవర్ వాసన వస్తుంది. మూడవది, అగరబత్తీల వాసన వస్తుంది. ఇస్కాన్ లాంటి సంస్థల్లో ఆవు పేడతో తయారు చేస్తారు, మంచి సుగంధం. మార్వాడి ఇళ్లల్లో చూడండి, నాకంతా గోయంకా గారు, ఈ ముఖేష్ అంబానీ వీళ్ళ ఇళ్ళు చూస్తాను నేను. మా గురువు గారైనటువంటి ఆనందమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా వస్తుంటారు. వాళ్ళ ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి చూస్తాను. అదొక అద్భుతమైన వాసన వస్తుంది. ఏంటంటే అగరత్తులు ఎక్కడ కొన్నారా అంటే ఆ అగరత్తులు మనం తీసుకొచ్చి వెలిగించుకుంటే మన ఇంట్లో కూడా వస్తుంది. కాబట్టి ఆ అగరత్తులు సంపాదించండి, ఇస్కాన్లో దొరుకుతాయి. సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఈ యొక్క అగరబత్తీల వాసన. ఆ తర్వాత గుడ్లగోప, తెల్ల గుడ్లగోప కనబడాలా మీకు? ఆ గుడ్లగోప మీ ఇంటి ముందు కనీసం మీకు కనబడి అరుస్తుంది, తెల్లవారగానే కనబడుతుంది. ఆ తర్వాత గల్లు గల్లు అని సౌండ్ వినబడుతుంది, గుండె జల్లుమంటుందన్నమాట మహాలక్ష్మి తల్లి. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు, ఎవరో ఒకళ్ళు మన వెనకే ఉన్నట్టు, ఎవరో ఒకళ్ళు మనతో పాటే జీవిస్తున్నట్టు కనబడుతుంది. ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంకేతము. అలాగే మరి ఈ యొక్క ధనలక్ష్మి ఎంతసేపు కూడా గజ్జల సౌండ్ వినబడుతుందన్నమాట. మరి అలాగే ఈ యొక్క చిల్లరి ఎక్కువ వస్తుంది మీ ఇంట్లోకి. ఎవరిచ్చినా సరే చేంజ్. మరి బోయినపల్లిలో మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మరి అక్షయ పాత్ర వచ్చింది. అక్షయ పాత్ర అది ఎప్పుడో తరతరాల నుంచి వస్తుందంట వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు చూసినా సరే ఈశాన్యంలో పైప్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఇంటికి. ఎప్పుడు చూసినా చిల్లరి గల్లు 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 అని వస్తుంది. మామూలు చిన్న కిరాణా షాపు. ఇప్పుడు ఎంతో తెలుసా? అతని పేరు త్రిక్కావళ్ళూరు వేణుగోపాల్. అపార కోటీశ్వరుడైపోయాడు. అపారమైనటువంటి ధనం ఎలా వచ్చిందంటే కేవలము ఈ చిల్లర వల్ల వచ్చింది. కాబట్టి చిల్లర ఎక్కువగా వస్తే మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క. ఆ తర్వాత మీకు చక్కగా అమ్మవారు ఈ కోకిల, మీ దగ్గర ఉన్నటువంటి చెట్లపై నుంచి కోకిల సౌండ్ పొద్దున్నే వినబడుతుంది. అలాగే పిచ్చుకలు కానీ ఈ యొక్క పక్షులు పావురాయలు కానీ మీ ఇంట్లో గూళ్ళు పెట్టాలా. ఆ తర్వాత ఆఖరిగా చెప్తున్నాను, పిల్లి డెలివరీ చేస్తుంది మీ ఇంట్లో. పిల్లి తనంతకు తానే తిరిగి వచ్చి మీ ఇంట్లో ధనం డెలివరీ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అపార కుబేర్లు అవుతారు. తంత్రశాస్త్రంలో ఏమని చెప్పారు? నల్ల పిల్లి వచ్చి ఈనితే దాని మాయని మీరు తీసుకోండి, బీరువాలో పెట్టుకోండి, అపార కోటీశ్వరులు అయిపోతారు అన్నారు. దీనికోసం అసలు ఇది ప్రాక్టికల్గా ఉన్నాయండి ఇవి? ఎక్కడన్నా పిల్లి మాయ వేసిన తర్వాత ఏ జంతువు మాయ తినేస్తుంది, కుక్క అయినా పిల్లి అయినా. అసలు దాని దగ్గరికి వెళ్తే మనల్ని చీల్చేస్తుంది అది. కాబట్టి తంత్రశాస్త్రంలో ఇలాంటివన్నీ కూడా మరి చెప్పారు. కానీ నల్ల పిల్లి మాయ అవసరం లేదు మనకి. అలాగే నల్ల పిల్లి కానీ మామూలు ఏ పిల్లి అయినా కానీ డెలివరీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీకు రామచిలకలు, తర్వాత పిట్టలు. ఏ పిట్టలండి అవి? గువ్వలు, కోయిలలు. ఇవి వచ్చి కనుక మన ఇంటి చుట్టూ తిరిగిన, మన ఇంటి పైన చెట్టు బయట ఉన్న గ్యారంటీగా లక్ష్మి సక్సెస్. ఆఖరిగా కోతి మన ఇంటికి రావాలా, వచ్చి మన ఇంటి చుట్టూ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కూడా మీకు వచ్చినట్లయితే బ్రహ్మాండంగా కలుస్తుంది. అలాగే నెమలి ఆ యొక్క వాయిస్ వినబడుతుంది, నెమలి డ్యాన్స్ వేస్తుంది, నెమలి కేకలు వినాలా. ఇలా వింటే మీరు ఆగర్భ శ్రీమంతులు అయిపోతారు. ముఖేష్ అంబానీ అంతా అయిపోవడం కూడా
ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏమైనా దిగొచ్చాడు ముఖేష్ అంబానీ? ఆయన కూడా మొట్టమొదట వాళ్ళ నాన్న ఒక 25 రూపాయల కూలి పని చేసుకునేవాడు, ధీరుభాయ్ అంబానీ. మరి ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గోయంకా వాళ్ళ బంధువులే. ఆయన తాడేపల్లిగూడెంలో ఉంది ఫ్యాక్టరీ, గూగుల్ చేసి చూసుకోండి. సౌత్ ఆఫ్రికాలో ఘనా అనేటటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టాడు. 3F లేదా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా మా గురువుగారి శిష్యుడు. మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం ఆనంద్ మార్గ్ అక్కడ సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో. మరి ఎందువల్ల అయ్యాడు ఆయన ఏంటో తెలుసా? 2 తరాల క్రితం తౌడు ఫ్యాక్టరీ, చిన్నది తౌడు వ్యాపారం చేసేవాళ్ళు, అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైలం ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. మరి ఈ రోజున ఏమిటి అంటే అపార కుబేరుడు. ఇవన్నీ ఎలాగొచ్చినాయి? ఇవన్నీ ఈ లక్షణాలన్నీ వాళ్ళ ఇంట్లో మేము చూసాం. కాబట్టి ఏవో పుస్తకాలు చదివో లేదా ఎవడో చెప్పిన సోది చెప్పో కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. మా గురువుల దగ్గర నుంచి ఇంత వయసప్పటి నుంచి గురువుల కాళ్ళు పిసికి 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 సేవలు చేసి 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 మిమ్మల్ని కుబేరులు చేయడానికి మీకు ఎగ్జాక్ట్ సింపల్స్ చెప్తున్నాం. చూసాం. సుశీల్ గోయంకా గూగుల్ చేసుకోండి. 3F మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా. ముఖేష్ అంబానీ అంతటా వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ ఆషాఢ మాసం వచ్చిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. బోనాలు పండగలో మీరంతా పాల్గొంటారు. అమ్మవారి యొక్క విశేషించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గించి దేవుడి చుట్టూ, బాబాల చుట్టూ, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యాపారస్తులు తెగ కష్టపడతారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి మళ్ళీ 11 దాకా కష్టపడుతూనే ఉంటారు. మరి మీరందరూ కూడా అన్నదమ్ములు ఉన్నట్లయితే అన్నదమ్ములు, యావత్ కుటుంబం అన్నదమ్ములు కూడా కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బు బాగా వస్తుంది. మరి జన్మంలో ఉన్నటువంటి కుజగురుల ప్రభావం వలన మీకు నిజాయితీ ఎక్కువైపోతుంది. బైకుల మీద కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు బైకులు ఎక్కి కాళ్ళు ఎరగొట్టుకుంటారు. కనీసం ఈ నెలలో మీకు ఏమవుతుందంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళ మీద ఒక స్త్రీ పగబట్టేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క కుటుంబంలో కలతలు, మరి సరదాగా అన్నటువంటి మాటల వల్ల మరి ఆ స్త్రీలు మీ ఇళ్ల మీదకు వస్తారు. ఆ విధంగా మీరు అనేక వృత్తుల్లో చేసేటటువంటి వాళ్ళంతా కూడా మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఆదాయాలతో పాటు రిస్కులు కూడా అదే విధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మరి రైతులు బ్రహ్మాండంగా పంట పండిస్తారు. వద్దంటే డబ్బు రైతులకి, చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా తీర్చివేస్తారు. రైతులకు పిల్లనివ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు, పురోహితులకు పిల్లనివ్వట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి మీకు బ్రహ్మాండమైనటువంటి అధికమైనటువంటి కట్నంతో రైతులకి వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వృత్తిలో ఉన్నటువంటి పంతుళ్ళు కానీ, మరి జ్యోతిష్కులు కానీ, మరి బాబాలు కానీ, మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఏమిటంటే కొంచెం పరపతి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి తలనొప్పి, జుట్టు ఊడిపోవడం ఇలాంటివి వస్తాయి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సోషల్ యాక్టివిటీస్లో. మరి సౌందర్య పోషణ మీద మీరు చక్కగా దృష్టి పెడతారు. అలాగే మీ యొక్క రిలేటివ్స్తో అందరితో కలిసి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ నెలంతా కూడా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే, పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగలాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం. బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ, మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి. అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి. అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని, మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి.
తర్వాత జపము కంపల్సరీ. మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపము, జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే నిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని, బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాలి. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.